అది 2024 మే 8వ తారీఖు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఒక మ్యాచ్ జరుగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్కి దిగారు. 165 పరుగులు తీశారు. 4 వికెట్లు పోయాయి. 20 ఓవర్లు అయిపోయాయి. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగారు సన్ రైజర్స్ హైదరాబాద్. సరిగ్గా 58 బాళ్ళల్లో ఓన్లీ ఓపెనర్స్ మాత్రమే క్రీజ్లో ఉండి 167 పరుగులు చేసి ఒక ఘోర పరాభవాన్ని మిగిల్చారు లక్నో సూపర్ జెయింట్స్కి. అంతటి ఘోర పరాభవం తర్వాత మళ్ళీ ఎల్ఎస్జి వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అదే ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది. మరి ఎల్ఎస్జికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటారా? రిషబ్ పంత్ పంతానికి పోయి గెలవడానికి ప్రయత్నం చేస్తాడా? ఎల్ఎస్జి చేతిలో ఎస్ఆర్హెచ్ చిత్తుగా ఓడిపోతుందా? లేదంటే ఎస్ఆర్హెచ్ కొట్టే పరుగుల వరదలు ఎల్ఎస్జి కొట్టుకొని పోతుందా? ఏం జరగబోతుంది? ఎలా జరగబోతుంది? ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఒకసారి మాట్లాడుకుందాం. నమ్మకండి, ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. ఎస్ఆర్హెచ్ అభిమానులు ఒకవే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని అంత ఈజీగా తీసుకోకండి. నవ్వద్దు. అంత చీప్ టీమేం కాదు ఎల్ఎస్జి. ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్ చూడలేదా? మర్చిపోయారు అప్పుడే. ఏంది ఆ మ్యాచ్లో ఎడెన్ మార్క్ను అదరగొట్టిండు, మిచెల్ మార్క్స్ దంచి కొట్టిండు, నికోలస్ పరన్ ఉతికి పారేసిండు. రిషబ్ పంత్ ఆడలేదు అనుకో. మరి రిషబ్ పంత్ అన్ని కోట్లు ఇచ్చి కొన్నారంటే గట్టిగా ఆడతాడనే కదా. తెరా అప్పుడప్పుడు చూసి ఆడతాడు, అప్పుడప్పుడు చూడక ఆడతాడు, అప్పుడప్పుడు దంచి కొడతా ఉంటాడు రిషబ్ పంత్. ఈసారి క్లిక్ అయితే బాగానే ఉంటుంది. అన్ని మ్యాచ్లలో అట్లా ఉండదు కదా. డేవిడ్ మిల్లర్ మంచి హిట్టర్. ఆయుష్ బదాని సిచ్యువేషన్ చూసి ఆడతాడు. ఇక బౌలర్లలో షర్దల్ ఠాకూర్, షబాద్ అహ్మద్, అట్నే మన రవి బిష్ణోయి, దిగ్వేజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ఎం సిద్ధార్థ్, ఈ కొత్త పిల్లలు కొత్త బౌలర్స్ అందరూ కొడుతున్నారు ఒక్కొక్కరు. రవి బిష్ణోయి అంటే పాతోడు 2 వికెట్లు తీసిండు. షర్దల్ ఠాకూర్ 2 వికెట్లు తీసిండు. దిగ్వేజ్ సింగ్ 2 వికెట్లు తీసిండు. ఎం సిద్ధార్థ్ కొత్త ప్లేయర్ 2 వికెట్లు తీసిండు. ప్రిన్స్ యాదవ్ అందరూ అదరగొడుతుండగా బౌలింగ్. వీళ్ళందరినీ పెట్టుకుని రిషబ్ పంత్ గట్టిగా పంతంతో కూర్చుంటే గెలవకపోతాడా చెప్పండి? ఇప్పుడు లక్నో తోటి ప్రాబ్లం కాదు, ఎస్ఆర్హెచ్ తోటే ప్రాబ్లం. లక్నో వాళ్ళల్లో బౌలర్స్ ఉన్నారు. ఆ బౌలర్స్ నిజంగా అద్భుతంగా బౌలింగ్ చేసి ఇక్కడ వికెట్ తీద్దామంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వికెట్ తీస్తే ఏం లాభం? ఇప్పుడు అభిషేక్ శర్మ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఉన్నారు, ఓపెనర్లుగా దిగిరు. వీళ్ళిద్దరిట్లలో ఒక వికెట్ తీద్దామంటే వెనకాల వచ్చేటోడు ఇషాన్ కిషన్ సెంచరీ చేసి పడేసిండు. మంచి కసితోటి ఉన్నాడు, దంచి కొడతాడు. ఒకవేళ వాళ్ళల్లో ఎవరినన్నా అవుట్ చేస్తే ఆ తర్వాత వచ్చేటోడు నితీష్ కుమార్ రెడ్డి ఇంకా తోపు. సిచ్యువేషన్ చూసి ఆడగలిగేటోడు. ఈ అమ్మ ముంగటున్న 3 వికెట్లు పోతే 4 తోపుతురు కాంట్రా. ఇప్పుడు ఈ వికెట్ తీయాలన్నా వెనకాల కోసం అవసరమా? సరే నితీష్ కుమార్ రెడ్డిని కొడితే క్లాసన్ వస్తాడు. క్లాసన్కి పోతే అనికేత్ వర్మ వస్తాడు. ఆ తర్వాత అభినవ్ మనోహర్ ఉన్నాడు. ఆ తర్వాత ప్యాట్ కుమిన్స్. ఇప్పుడు 8 మంది హిట్టర్సే ఉన్నాక, 8 మంది టోప్ ప్లేయర్స్, 7 మంది టోప్ ప్లేయర్సే ఉన్నాక 7కెళ్ళి అవుతుంది. ఒకరిని తీస్తే ఇంకోటి చీటింగ్ చేస్తాడు. అందుకే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎస్ఆర్హెచ్ తోటి అవతల టీం వాళ్ళు వీళ్ళ టీంలా అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళ వికెట్ తీయాలన్నా వద్దా అనేదే పెద్ద సమస్య. తీస్తే ఒక బాధ, తీయకపోతే ఒక బాధ. తీస్తే ఇంకోటి వచ్చి ఉతికేటోడు ఉంటాడు. వీడిని తీస్తే వాడు ఇంకా గట్టిగా కొడతాడు, వాడిని తీస్తే వాడు వచ్చేటోడు ఇంకా గట్టిగా కొడతాడు. ఓ 4 వికెట్లు పోయినాయంటే వాళ్ళు ఇంకా గట్టి కొట్టగలుగుతారు. అది పెద్ద బాధ. ఇదే టెన్షన్ తోటి వీళ్ళు ఇప్పుడు ఏ టీం అయినా ఎస్ఆర్హెచ్కి భయపడుతుంది అంటే దానికి కారణం ఏంటంటే వీళ్ళ వికెట్లు తీస్తే బాధ, తీయపోతే బాధ. సరే ఇవన్నీ విడిచిపెట్టండి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జిలో గెలవడానికి ఎక్కువ ఆప్షన్స్ ఎవరికి ఉన్నాయి? చిన్న పోరాన్ని అట్లా నోట్లో వేసుకొని అరే ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా, ఎల్ఎస్జి గెలుస్తుందా అని అంటే వాడు ఖచ్చితంగా హైదరాబాద్ అని అంటాడు. లైక్ దట్. నేను కూడా చెప్పాల్సింది అదే. ఎస్ఆర్హెచ్ గెలవడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. లేదు రిషబ్ పంత్ మంచి సెటప్ చేసుకొని ఎవరికి ఎట్లా చెక్ పెట్టాలనో ధోని రేంజ్లో ఆలోచించి ఫస్ట్ 15 ఓవర్స్ కదా మనకి ఈ మొన్న మ్యాచ్లో ఆడినట్టుగా ఆ టైప్లో స్కెచ్ చేసి పెట్టుకుంటే కనుక ఏమైనా కట్టడి చేయగలుగుతాడు. కానీ ఏం కట్టడి చేస్తారు అబ్బా వీళ్ళని? ఇప్పుడు వరదని కట్టడి చేయొచ్చు, డ్యామ్ని కట్టడి చేయొచ్చు, డ్యామ్ గోడ ఊలిపోయి నీళ్ళు వస్తుంటే కట్టడి చేయొచ్చు. వరదని కట్టడి చేయొచ్చు. సముద్రం నుంచి వచ్చే సునామీని బొచ్చకడ కట్టడి చేస్తారు. ఎవడు చేస్తారు కట్టడి? అది బాధ ఇక్కడ. సరే, ఉప్పల్ స్టేడియం పిచ్ రిపోర్ట్ తెలుసు కదా మీకు. ఇది మంచి బ్యాటింగ్ పిచ్చు. కోర్స్ స్టార్టింగ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో పేసర్స్కి బాగానే సపోర్ట్ చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్కి కూడా సపోర్ట్ చేస్తుంది.
ఇక్కడ వచ్చేటోళ్ళు పేసర్లు కానీ స్పిన్నర్లు కానీ ఫాస్ట్ మీడియం కావచ్చు స్లో వేరియేషన్స్ ఉండొచ్చు, ఫాస్ట్ బౌలర్ కావచ్చు, అద్భుతమైన స్వింగ్, అద్భుతమైన బౌన్స్, ఎట్లయ్యని వాడు ఏ టెక్నిక్ తోటన్నా రాని ఇక్కడ ఎస్ఆర్హెచ్కి తెలిసింది ఒకటి ఉతుకుడు ఉతికి ఆరేసుడు, బస్ కొట్టి పెడతాడు, అంతే. ఇక్కడ ఏముంది చెప్పు, ఇక వీళ్ళ టీం మొత్తం సంపిడిచి పెడతారు. వీళ్ళ దానిలో హర్షల్ పటేల్ ఉన్నాడు, సిమర్జిత్ సింగ్ ఉన్నాడు, మహమ్మద్ షమీ ఉన్నాడు, అడమ్ జంపా ఉన్నాడు. వీళ్ళంతా కూడా అద్భుతంగా ఆడతారు. ఇప్పుడు స్పిన్కి వచ్చేసి వీళ్ళకి బలం వచ్చి అడమ్ జంపా ఉన్నాడు, అండ్ పార్ట్ టైం స్పిన్నర్ మనకు అభిషేక్ శర్మ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా మొన్న వికెట్లు కూడా తీసిన అభిషేక్ శర్మ. సో ఏముంది వీళ్ళకి స్పిన్లో ఉంది. పేస్లో వచ్చి ప్యాట్ కమిన్స్ అద్భుతమైన బౌలర్ సిమర్జిత్ సింగ్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, మహమ్మద్ షమీ ఉన్నాడు. వీళ్ళంతా పేస్కి దంచి కొడతారు, వీళ్ళకి ఇబ్బంది లేదు. ఇటుదిక్కు కొత్త బౌలర్స్ ఉన్నారు, ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఉన్నారు. ఇటుదిక్కు అద్భుతమైన హిట్టర్స్ ఉన్నారు, ఇక్కడ హిట్టర్కి మొగుళ్ళు ఉన్నారు. ఇటుదిక్కు ఆట ఆడగలిగేటి ఉన్నారు, ఇక్కడ కాటేరమ్మ కొడుకులు ఉన్నారు. సో నో డౌట్ ఎస్ఆర్హెచ్ గెలవబోతుంది. కానీ ఆ పరాభవం, ఆ రివెంజ్ని ఎల్ఎస్జి గుర్తుపెట్టుకొని మనసులో రగిలించుకొని ఖచ్చితంగా గెలవాలన్న తాపత్రయంతో ఏదైనా ప్రయత్నం చేసి గెలిస్తే సూపర్. ఒకవేళ గెలిచిందే అనుకోర్రి, ఏముంది మన వాళ్ళకి గెలిచింది మళ్ళీ ఏముంది భయ్, లైన్గా 10 మ్యాచ్లలో 9 మ్యాచ్లైనా గెలవగలిగే సత్తాతో ఉన్న వాళ్ళే ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు. ఏదో నసీబ్మే నై లిక్కే హేతో ఏమైనా జరగచ్చు అంతే. ఏమన్నా అటు ఇటు అయితే కనుక వేరే వాళ్ళు గెలవచ్చు, కానీ లేదంటే మన వాళ్ళకి తిరుగులేదు, ఆపేటోళ్ళు లేదు. అక్కడ ప్యాట్ కమిన్స్ మిస్టర్ కూల్ క్యాప్టెన్ లెక్కుండి క్యాప్టెన్సీ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చిన బలం ఇషాన్ కిషన్ తగ్గేదేలే అన్నట్టుగా ఆడుతున్నారు. ఒకడికి తోడు ఇంకొకడు ఎట్లా అంటే ఒక చెట్టుకి నిప్పంటుకుంటే అడవంతా తగలబడ్డట్టు వీళ్ళకి ఒక్కరు హిట్టింగ్ మొదలు పెడితే మొత్తం టీం హిట్టింగ్ మొదలు పెడుతుంది. ఇంకా ఆఖరికి వచ్చే లాస్ట్ వికెట్ కూడా హిట్టింగే చేద్దామని చూసే రకాలు వీళ్ళు. అసలు భయం లేదు, బెరుకు లేదు, జంకు లేదు, ఏం లేదు భయ్. కొట్టుడు ఇంకేడ వీళ్ళని కొట్టేటోడు పుట్టాడు. అది మ్యాటర్. ఎస్ఆర్హెచ్ గెలవబోతుంది, ఇది మాత్రం పక్క. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కింద కామెంట్ చేయరి, అండ్ లైక్ చేయరి, షేర్ చేయరి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడుర్రి. మీరు సపోర్ట్ చేస్తేనే మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో దయచేసి మీరు చేయాల్సింది ఒకటే, లైక్ చేయరి, కామెంట్ చేయరి, ఎవరన్నా క్రికెట్ అభిమానులు ఉంటే షేర్ చేయరు. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెబ్బా కైర్. గెలవబోతున్నాం.